డాక్టర్ గారు, ఆక్యుపంక్చర్ వైద్యంతో ఎన్నో ఆరోగ్య సమస్యలు, వ్యాధులు, శస్త్రచికిత్సలతో నిమిత్తం లేకుండా క్యూర్ చేయవచ్చు అంటారు కదా! ఈ విషయం గురించి మీరేమంటారు? ఒక్కటే ఒక మాట చెప్తామా, ఆక్యుపెంచర్ అశాస్త్రీయమైనది, ఏమాత్రం సైంటిఫిక్ కాదు. ఒక రకంగా చెప్పాలంటే కొంతమందికి జబ్బు లేని జబ్బు ఉందనుకుంటారు. అలాంటి వాళ్ళకి ఒక రకంగా ఒక సైకోసోమాటిక్ డిసీజ్ ఉంటాయి. వాళ్ళ మనసులో లేపే భయాలు, అనుమానాలు ఉంటాయి. అలాంటి వాళ్ళకి ఈ సూదులు వైద్యం చేస్తే తగ్గిందంట. ఇప్పుడు మంత్రాలు పనిచేసి అంటారు కదా, ఇప్పుడు మంత్రం వేస్తే తగ్గిపోయింది. కాళ్ళు పడిపోయిన వాడు లేచి నడిచాడు మంత్రం వేస్తే, మాట పడిపోయిన మాట వచ్చింది. ఇప్పుడు క్రిస్టియన్స్ ఏం చేస్తారు, ఆడొక ఆ ప్రార్థన చేయడంతోనే కాళ్ళు లేని వాడు లేచి నడిచను, కళ్ళు కనబడిన వాడు కళ్ళు తెరిచి నడిచను అని పాఠాలు చెప్తుంటాడు బోధ దాంట్లో ప్రవచనాల్లాగా. అవన్నీ నేను నిజంగా వాడికి పారాలసిస్ లేదు, నిజంగా వాడికి గుడ్డిదనం లేదు, నిజంగా వాడికి మాట పడిపోలేదు. ఆరంగానే కొంత సైకోసోమాటిక్ డిసీజ్ అంటాం. అంటే మానసికంగా ఏదో ఉండి వాళ్ళకి జబ్బు వచ్చినట్టుగా ఫీల్ అవుతారు, లేని జబ్బు ఉన్నట్లుగా ఫీల్ అవుతారు. కొందరు కళ్ళు కనబడలేదంటారు, ఒకరు కాళ్ళు పడిపోయి ఉంటారు, కాళ్ళు నడవలేదు అనుకుంటారు, లేదా కాళ్ళు నొప్పులు అనుకుంటారు, కండాలు నొప్పుకుంటారు, కేళ్ళ నొప్పులు అనుకుంటారు, నడు నొప్పి అనుకుంటారు. అక్కడ నిజంగా అక్కడ పెద్ద ఏమి ఉండదు, వాళ్ళకి ఏముండదు అక్కడ. సైకోసోమాటిక్ డిసీజ్, కడుపులో నొప్పి అంటాడు, ఇంకోటి గుండెలో నొప్పి అంటారు. వీళ్ళకి ఆ సూది వైద్యం చేసి తగ్గిపోయిందంటే తగ్గిపోతుంది. ఏదో గొప్ప వైద్యం, ఇన్ని మందులు వాడిని తగ్గలేదు, ఆడ బుర్రలో ఇంకేనా నాకు జబ్బు ఉంది, నాకు ఏ జబ్బు ఉంది, ఇవన్నీ ఈ మందులు అన్నీ వాడాను ఏం తగ్గలేదు లేదంట. ఉంటే జబ్బు ఉంటే మందులతో తగ్గడానికి, జబ్బు ఉంటేనే మందు పనిచేస్తుంది. మందులే మానసిక జబ్బు ఈ రకంగా ఉంటే, ఈ రకంగా అనుమానం జబ్బు ఉంటే ఏ మందు పనిచేస్తుంది, పనిచేయదు. అప్పుడు నీకు కొత్త వైద్యము చైనా నుంచి ఇది సరఫరా చేయబడింది, చాలా ప్రాచీనమైనది, చాలా గొప్పది అని చెప్పి సూది వైద్యం చేస్తారు. అంచేత ఆక్యుపెంక్చర్ ఏ రకమైన శాస్త్రీయమైన ఆధారాలు లేనటువంటిది. దాని గురించే తెలుసుకున్నాం. ఆక్యుపెంక్చర్ థెరపీ దీన్నే సూది వైద్యం అంటారు. సూదుల వైద్యం, సూది అంటే ఇంజెక్ట్ చేయడం కాదు, సూదులు గుచ్చుతారు. చైనాకు చెందిన ప్రాచీన వైద్య విధానం. ఆక్యుపెంక్చర్ థియరీ ప్రధానంగా శరీరంలో వాళ్ళు ఏం చెప్తారంటే, శరీరంలో ఎనర్జీకి సంబంధించిన అనేక ఛానల్స్ ఉంటాయట. ఉట్టిదే ఎనర్జీ ఉండవు. ఈ ఎనర్జీ ఫ్లో ఛానల్స్ని న్యూరో హార్మోనల్ ఛానల్స్ అని కూడా అంటారు. న్యూరో హార్మోనల్ ఛానల్స్ పేరు పెట్టేశారు అంటారు. వీటిలో ఏదైనా అస్తవ్యస్తం ఏర్పడినట్లయితే అనారోగ్యం కలుగుతుంది అంటారు. ఈ న్యూరో హార్మోన్స్ ఛానల్స్ ఉంటే వాటిలో అయినా డిస్టర్బెన్స్ ఏర్పడితే అనారోగ్యం కలుగుతుంది. ఎనర్జీ ఫ్లో ఛానల్స్ సరైన పంథాలో పెట్టినట్లయితే ప్యాథోఫిజియలాజికల్ కండిషన్స్ తొలుగుతాయని అంటారు. అంటే ఎప్పుడైతే సూదుల వైద్యం చేస్తారో దాంతో ఈ ఎనర్జీ ఛానల్స్లో డిస్టర్బెన్స్ వస్తే ఆ డిస్టర్బెన్స్ సెట్ అవుతుంది అని అంటారు. ఇవన్నీ థియరీలు, అన్నీ హైపోథసిస్, ఊహాగానాలు అందుకు ఈ ఎనర్జీ ఫ్లో ఛానల్స్ని సరిదిద్దడానికి సూదులు ఉపయోగిస్తారు. శరీరంలో ఈ ఛానల్స్ ఈ విధంగా ఉంటాయని కొన్ని లైన్లు నిర్ధారించి కూడా, ఇగో ఈ లైన్ ప్రకారం ఈ ఎనర్జీ ఛానల్, ఈ లైన్ ప్రకారం వాళ్ళు గీతలకు ఇస్తారన్నమాట శరీరం మీద. ఆ ఊహాగానాలు అన్నీ ఏం లేదు, అన్నీ ఇదే. ఆ లైన్లో సూదులు కూర్చునేది వాటిని యాక్టివేట్ చేయడం ద్వారా చేయడం లేదా సరిదిద్దడం ఉంటుందంట. శరీరంలో కలిగే అన్ని రకాల రుగ్మతలకి ఆక్యుపెంక్చర్ సూదుల వైద్యం ఉపయోగపడుతుందని అంటారు. ఆక్యుపెంక్చర్ వైద్యం కేవలం ఊహాగానాలతో నిండి ఉంటుంది, అది తెలుసుకోవాలి. ఊహాగానాలే, దానికి ఏమి సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉండదు, సైంటిఫిక్ ఎటువంటి రుజువులు లేవు. ఫలితాలు కూడా మామూలుగా కొంతమందికే చెప్తారు, కానీ తక్కువ ఎవరికి రాదు. నిజంగా ఉన్నవాడికి ఏం పనిచేయవు, నిజంగా పక్షవాతం ఉన్నవాడికి ఏం రాదు, నిజంగా గుండె చెప్పిన వాడికి ఏం అవ్వదు, నిజంగా కడుపు నిజంగా డిస్క్ ప్రాప్స్ ఉన్నవాడికి అదేం పనిచేయదు. ఒక నడు నొప్పి వస్తుంది, నిజంగా డిస్క్ ప్రాప్స్ ఉండే నరాలు నొక్కేస్తుంటే, స్పైనల్ కార్డ్ నొక్కేస్తుంటే ఏం పనిచేయదు. ఏమి లేకుండా ఉట్టి నొప్పులు అంటేనే అలా అంతవరకు పనిచేస్తుంది. ఆ పెద్ద సైకోసోమాటిక్ వ్యాధులు ఉన్న వాళ్ళని అంటే మానసికంగా నాకు ఏదో లేనిది ఉందనుకుంటారు, వాళ్ళకే పనిచేస్తుంది.
సైకోసోమాటిక్ వ్యాధులు అన్నీ కూడా మనసులో కలిగే భయాలు, ఆందోళనలు, ఆలోచనల వల్లే శారీరక రుగ్మతులుగా రూపాంతరం చెందుతాయి. వాస్తవానికి శారీరకంగా అక్కడ ఎటువంటి బాధ ఉండదు. సూది వైద్యం మీద నమ్మకం కలిగించి వాడు ఏం చేస్తాడు, అమ్మా ఇంత గొప్ప ప్రాచీన చైనాలో ఎన్ని లక్షల కోట్ల మందికి దీనిలో తగ్గిపోయిందో అలాగానే వాడు అలాగే ఎక్కిస్తాడు పొరకి. ఎక్కిస్తే మూఢత్వం వాళ్ళు నమ్ముతారు. తగ్గిపోతే అనడంతో సైకోసోమాటిక్ డిసీజ్ వాళ్ళు ఆక్యుపెంచర్ చేయించుకోవడంతో తగ్గిపోయింది అని అంటారు. మంత్రాలాగానే మంత్రాలు రెండు ఒకటే. సైకోసోమాటిక్ వ్యాధి కాదు, ఆక్యుపెంచర్ వైద్యము కాదు. ఈ వైద్య విధానాలు ఏవి కూడా శాస్త్రీయ పరీక్షకి నిలవవు. అంటే ఆక్యుపెంచర్ వైద్యం ఒట్టి బోగస్. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.